2009 నుంచి జగన్మోహన్ రెడ్డి అనేక పర్యటనలు చేస్తున్నారు. వేలాది మంది ఆయన్ని అనుసరిస్తూ ఉన్నారు. కానీ ఈ 18 నెలల కాలంలో నిశితంగా గమనిస్తే తెలుగుదేశం పార్టీ మీడియా పద్ధతిగా ఒక ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారానికి తెలుగుదేశం పార్టీ మీడియా దిగడం వెనుక ధైర్యం ఏంటి? తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ ప్రచారాన్ని పరోక్షంగా జనసేన పార్టీ వాళ్ళు కూడా సమర్థిస్తున్నారు. కానీ ఇదే ప్రయోగం ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ మీద కూడా జరుగుతుంది అన్నది జనసేన పార్టీ వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు. 18 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏ పర్యటనకు వెళ్ళినా సరే దాన్ని విపరీతంగా నెగిటివ్గా చిత్రీకరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి వేల మంది నుంచి స్పందన వస్తూ ఉండడంతో అదంతా రచ్చ, హంగామా, హల్చల్, పబ్లిక్ ఇబ్బంది, ఏదో న్యూసెన్స్ అంటూ ప్రచారం చేస్తూ వచ్చారు. గతంలో ఎప్పుడూ చేయింది. కానీ ఎందుకు ఇప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు? ఒకటైతే నిజం, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి కూడా ఇదే తరహాలో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన స్థాయిలోనే జనస్పందన వచ్చే అవకాశం ఉంటే ఈ ప్రచారం చేయరు. ఎందుకు చేయరు అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వేల మంది వచ్చినప్పుడు దాన్ని నెగిటివ్గా చిత్రీకరిస్తే చంద్రబాబు నాయుడు గారి పర్యటనకో, నారా లోకేష్ గారి పర్యటనకో అదే స్థాయిలో జనం వచ్చినప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా ఆ పర్యటనలకు వంతపడినప్పుడు పబ్లిక్ నుండి ప్రశ్న ఎదురవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేస్తేనేమో న్యూసెన్స్ అన్నారు, మరి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు రోడ్ల మీద తిరుగుతుంటే దాన్ని మాత్రం మీరు ఎలా సమర్థిస్తున్నారన్న ప్రశ్న టీడీపీ మీడియాకు వస్తుంది. కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు మాకు అన్నది తెలుగుదేశం పార్టీ మీడియా ధైర్యం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పర్యటనకు వెళ్తే జగన్కు వచ్చినంత తరహాలో స్పందన అయితే రాదు. కాబట్టి ఎలాగో వాళ్ళకి వ్యతిరేకంగా వైసీపీ ఈ అంశంలో టార్గెట్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. జనస్పందన కేవలం వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి మాత్రమే వస్తుంది. కాబట్టి ఎలాగో నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి పరిస్థితి ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆ స్పందనను అంతా నెగిటివ్గా చిత్రీకరించాలి. వీలైనంత వరకు పబ్లిక్లో ఆ పర్యటనల మీద, ఆ జనస్పందన మీద వ్యతిరేకత సృష్టించాలి అన్న ఉద్దేశంతోనే 18 నెలల కాలంగా ఇదొక రచ్చ, న్యూసెన్స్, కోర్టుకు వెళ్ళినా కూడా మీరు ఇంతమందిని వెంటేసుకొని వెళ్తారా అంటూ రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఇదే పరిస్థితి ఇలా స్పందన చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి కూడా వచ్చే పరిస్థితి ఉంటే దీన్ని ఇలా నెగిటివ్గా చిత్రీకరించారు. పైగా ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పర్యటనకు వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున అభిమానులు వస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో వేల మంది జనస్పందన రావడం ఆయన పర్యటనకు అనేది తప్పు, అదో న్యూసెన్స్ లాగా చిత్రీకరిస్తూ వెళ్తే జనసేన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీని ఈ విషయంలో సమర్థిస్తూ వెళ్తే రేపు పొద్దున పవన్ కళ్యాణ్ పర్యటన విషయంలో కూడా పబ్లిక్ ఇలాగే అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డిని అలా అన్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ చేస్తున్నది ఏంటి అన్న ప్రశ్న కూడా వస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఈ పబ్లిక్ ఇంత రారు, అది ఆ పనే ఉండదు, ఆ వ్యవహారమే ఉండదు. కాబట్టి ఎవరైతే క్రౌడ్ పుల్లర్లుగా ఉన్నారో వాళ్ళని వీక్ చేయడానికి తెలుగుదేశం పార్టీ మీడియా ఈ పంతా ఎంచుకుంది. పైగా వర్లారామయ్య గారు చెప్తున్నారు, ఒక కేసులో ముద్దాయి కోర్టుకు వెళ్తే అతన్ని వేల మంది అనుసరించడం ఏంటి, ఎలా అనుసరిస్తారు అటు మాట్లాడుతూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కేసుల్లో నుంచి బెయిల్ పొంది రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలైనప్పుడు విజయవాడకు రాత్రి 10 గంటల పాటు ఒక ర్యాలీ చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో. మరి ఆ రోజు ప్రశ్నించాలి కదా, ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు నిందితుడే కదా ఆ కేసులో, ఆయన కూడా కేసు కొట్టేయించుకొని బయటికి రాలేదు కదా, బెయిల్ మీదే బయటకు వచ్చారు కదా, మరి ఆ రోజు మాత్రం అందరూ చప్పట్లు కొట్టారు కదా. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీలోనే అతీత భావనను అర్థం చేసుకోవచ్చు. అభిమానులు అంటూ ఉంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికే ఉండాలి, తెలుగుదేశం పార్టీకే ఉండాలి. అసలు జగన్మోహన్ రెడ్డికి అభిమానులు ఉండడం ఏంటి, జగన్మోహన్ రెడ్డి అంటే వేల మంది ఇలా ర్యాలీ అవ్వడం ఏంటి అన్న ఒక అతీత భావన ఉంటే మాకే ఉండాలి ఇవన్నీ. జగన్మోహన్ రెడ్డి ఎవరు, ఆయనకి ఇంత స్పందన ఏంటి, అసలు వైసీపీ అనేది మా పార్టీకి వ్యతిరేకంగా నిలబడ్డం ఏంటి అన్న ఒక అతీత భావన తెలుగుదేశం పార్టీలో, చంద్రబాబు నాయుడు గారిలో ఉంది. అందుకే జగన్ గారి పర్యటనని ఈ విధంగా నెగిటివ్గా చిత్రీకరించే ప్రయత్నం మొదలుపెట్టారు.